హలో గైస్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 కేజీ చికెన్ వేసుకోవాలి. 1 కేజీ చికెన్కి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ వేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 కేజీకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత వేసుకోవచ్చు. రాక్ సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అవుతుంది. 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు యాజ్ పర్ యువర్ టేస్ట్. సో వీటిలోకి మనము నెక్స్ట్ మటన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా యాడ్ చేస్తారు, బట్ నేనైతే మీకు మటన్ మసాలా యాడ్ చేయమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి. మటన్ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మటన్ మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం చూడండి. ఇప్పుడు మనం కొరియాండర్ పౌడర్ మీన్స్ ధనియాల పొడి అనేది కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసి టేస్ట్ అనేది అంత బాగోదు కాబట్టి 2 టేబుల్ స్పూన్నే వేసుకోండి. నెక్స్ట్ 1 లెమన్ జ్యూస్, 1 ఫుల్ లెమన్, ఒక నిమ్మకాయ మొత్తం మనం 1 కేజీ చికెన్ చేస్తున్నప్పుడు ఇది వేసుకోవాలి. ఇది తాడిపత్రి స్టైల్లో చేస్తున్నాము. ఒకవేళ టమోటా వేసుకునే వాళ్ళు అయితే నిమ్మకాయని స్కిప్ చేయొచ్చు. లెమన్ ఆప్షనల్. లెమన్ ఆర్ టమోటా మీరు యూస్ చేయొచ్చు. రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేయాలి. మరి 2 యూస్ చేస్తే టేస్ట్ అంత బాగోదు. సో ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అవన్నీ మొత్తం మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఆన్లోనే ఉండాలి. నేను స్టవ్ ఫ్లేమ్ అయితే ఎక్కడా కూడా ఆఫ్ చేయలేదు. మనం ఫ్లేమ్ మీదనే ఇదంతా చేయాలి ప్రాసెస్. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూసి పెట్టి మనం చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా అని వస్తుంది, మేము మార్చి బిర్యానీ మసాలా 10 రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాము 1 కేజీ చికెన్కి. మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నా. 100 గ్రామ్స్ ఆఫ్ బిర్యానీ పౌడర్ వేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న పదార్థాలు పుదీనా, కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా వేయించాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 20 మినిట్స్ పాటు ఇంక వదిలేసిన తర్వాత అది కుక్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఆనియన్, జింజర్, గార్లిక్, కొరియాండర్, మింట్, పుదీనా. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి తెల్లవాయలు, గార్లిక్, జింజర్, అల్లం ముక్కలు, మళ్ళీ కొత్తిమీర, ఈ 3 వేసుకొని మనమైతే గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ 3టికి మనము గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో చూడొచ్చు మీరు, నేను జింజర్, గార్లిక్ అండ్ కొరియాండర్ ఈ 3 వేసాను. వేసిన తర్వాత నీట్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో అంతలోపు ఇది చూస్తే మనము 20 మినిట్స్ తర్వాత చికెన్ అనేది బాగా కుక్ అయ్యి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది. అంటే ఈ స్టేజ్లో మనకి చికెన్ అనేది కుక్ అయిపోయిందని అర్థం అన్నమాట. సో ఈ స్టేజ్లో మనమైతే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయాలి. చూడొచ్చు, 1 కేజీ చికెన్ మనకి ఉడికితే ఎంత అవుతుందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఈ స్టేజ్లో. ఇప్పుడు నేను ఇక్కడ పైన కనిపిస్తున్న 3 ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, తెల్లవాయలు అవన్నీ వేసుకొని పెట్టుకొని పేస్ట్ చేసుకున్నా. ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని 20 మినిట్స్ పాటు లేదా 10 మినిట్స్ పాటు సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక తీసుకొని పాత్ర, అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇది రైస్ చేసే విధానం అన్నమాట. ఆయిల్లోకి మనము ఆనియన్స్ వేసుకుంటాము. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనకి మసాలా రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేస్తాం, ఎందుకంటే ఆనియన్స్ లైట్ బ్రౌన్గా రావాలి కాబట్టి సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. సో కొద్దిగా సాల్ట్ వేసి బాగా దాన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. మనకి ఇది ఏ రకంగా మనం బ్రౌన్ కలర్లో పెట్టుకుంటే మనకి అదే కలర్లో మనకి రైస్ అనేది అయితే వస్తుంది. కాబట్టి మీరు ఆనియన్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇంకా ఈ స్టేజ్లో పుదీనా వేసేయాలి. లైట్ బ్రౌన్ వచ్చేసింది కాబట్టి పుదీనా వేసుకొని బాగా వేయించిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం చూడండి పేస్ట్, అల్లం, తెల్లవాయి, కొత్తిమీర పేస్ట్,
ఆ పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేయాలి. ఈ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత బాగా అంటే పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా వేపుకోవాలి. పచ్చి వాసన పోయి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు తగినంత, అంటే ఇప్పుడు మనకి రైస్ ఉడకడానికి ఎంత కావాలో అంత ఉప్పు, దీనికైతే క్వాంటిటీ నేను చెప్పలేను. సో నేను చెప్పాను కదా, 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి డబల్ తీసుకోవాలి. 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. బట్ మనం ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి నేనైతే చెప్తా 1 గ్లాస్ తగ్గించి 5 గ్లాసెస్ తీసుకోండి. మేము 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాము. మీరు ఏ దాంతో అయితే రైస్ని కొలుస్తారో అదే దాంతో వాటర్ని కూడా కొలవచ్చు. సో ఇలా వేసిన తర్వాత ఇది అనేది బాగా మరలాలి, అంటే బాగా ఉడికి మనకి పెద్ద బుడ్డలు అనేవి పైకి రావాలి. ఇలాగ ఎసరు మల్లుతున్న సమయంలో మనము నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. రైస్ సోక్ చేసుకున్న ఫ్రెండ్ ఆ రైస్ వేసుకోవాలి. బాగా నానింటేనే మనకి ఇక్కడ బాగా కుక్ అవుతుంది. నానిన దాంట్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ తక్కువే వేసుకోవాలి, 1:2 రేషియో కంటే కొద్దిగా. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని ఈ స్టేజ్లో వేసుకోవాలి, అంటే ఇంకా చికెన్ యాడ్ చేసి ముందుగా. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, మీన్స్ ఘీ. ఇది ఆవు నెయ్యి నేను అప్పుడే యాడ్ చేసాను కాబట్టి ఇప్పుడు మీకు ఈ వీడియో క్లిప్ కోసం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే, ఇప్పుడు మనం కుక్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇంకా మనము లిడ్ పెట్టేసుకొని 5 మినిట్స్ 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు తీస్తుంటే చూడండి ఎంత బాగా వచ్చింది, అట్లే అసలు దమ్ కూడా చాలా బాగా అయింది. చికెన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు నేను చూడొచ్చు, మీకు మొత్తం అంతా తీసి చూస్తున్నా. అసలు ఎక్కడే కూడా మనకి లమ్స్ అనేవి లేవు. ఎంత పొడిగా వచ్చిందంటే మనం సేమ్ హోటల్లో చేసినట్టుగానే వచ్చింది చూడండి. మనం ఏ రెస్టారెంట్స్లో వెళ్ళినా కూడా ఇలా పలుకులుగానే ఉంటుంది బిర్యానీ అనేది, ఇంట్లో చేస్తే రాదంటారు. బట్ నేను చెప్పిన టిప్స్, నేను లెమన్ ఎక్కడెక్కడ వాడాను, లెమన్ని వాడే విధానం బట్టి కూడా మనకి టేస్ట్ అనేది రైస్ కుక్ అవ్వడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నేను లెమన్ ఎక్కడెక్కడ వాడాను అనేది వీడియో ఇంకోసారి చూసి సేమ్ మీరు ఇదే ప్రాసెస్ కింద ఫాలో అయ్యారంటే మీకు కూడా ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోతుంది. సో సర్వింగ్ చేసుకున్నాం. నేనైతే చికెన్ బిర్యానీని గోంగూర మరియు రైతాతో సర్వ్ చేసుకున్నా. మరి మీదేంటంటే థ్యాంక్ యూ.